జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు పీఆర్సీ అమలు కోసం రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని వేతన సవరణలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పీఆర్సీ అమలులో జరుగుతున్న ఆలస్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగినట్లు తెలిపారు. పెరిగిన ధరలు, జీవన వ్యయాలు మధ్య పాత వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పీఆర్సీ అమలు చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చాలా రోజులుగా మా డిమాండ్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ అమలు చేయాలి. ధరలు పెరిగిపోయాయి కానీ మా వేతనాలు మాత్రం పెరగలేదు. ఇక మాకు న్యాయం కావాలి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పీఆర్సీ అమలుపై స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. 2015 నుంచి పీఆర్సీ రివిజన్ కోసం అడుగుతున్నారు. అది న్యాయసమ్మతమైంది. కానీ కొన్ని చట్టాల నిబంధనలు అడ్డం పెట్టుకొని వాళ్ళ జీతాలు పెరుగుదల లేకుండా కోట్లలో లాభాలు అందిస్తున్నారు. వాళ్ళ కష్టాతీత బ్యాంక్ ఎంతో అభివృద్ధి చెందింది. వాళ్ళ అడిగే ప్రతి ఒక్క అంశము న్యాయసమ్మతమే. దీన్ని పత్రికా విలేకరులుగా మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వెంటనే ప్రభుత్వం స్పందించేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళు అడిగే ప్రతి ఒక్క అంశము న్యాయసమ్మతము. వాళ్ళ కష్టానికి కావాల్సిన ప్రతిఫలం రావాలి. వాళ్ళు 5 ఏళ్ళుగా ఒక పైసా పెరుగుదల లేకుండా మీకు తెలిసో తెలియదో మామూలుగా ఇది బ్యాంక్ జీతాలు లక్షల్లో మీరు ఊహిస్తారు. కానీ విలేజ్ జీతం ఎవరంటే యావరేజ్ జీతం 35,000. యావరేజ్ జీతము సార్లు 35,000. మీరే ఆలోచించండి. పత్రికాముఖంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొని పోయి వాళ్ళ డిమాండ్ వీలైతే తొందరలో అమలు చేస్తే బ్యాంకు ఇంకా మరింత అభివృద్ధి చెందుతుంది. అది నా ఒక సీనియర్ ఉద్యోగిగా ఒక వయసు ఈ బ్యాంకు లావాదేవీలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తిగా నేను చెప్తాను. గతంలో కూడా అధ్యక్ష వారి దృష్టి కూడా తీసుకుపోయినాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినట్టు తెలియదు. దాని సానుకూలంగా ఆయనకి తెలియాలో నాకేం తెలియదు. కాబట్టి మీరు దయచేసి పత్రికా మూలకంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోండి. వాళ్ళు స్పందిస్తే ఆటోమేటిక్గా వీళ్ళ ప్రయోజనాలు కూడా జరుగుతుంది. బ్యాంకు మరింత అభివృద్ధి చెంది తిరుపతియే కాదు జిల్లా మొత్తం ప్రజలు కూడా ఈ బ్యాంకు యొక్క లాభాలని, బ్యాంకు యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తారని ఆశిస్తున్నాను. పీఆర్సీ 2015లో మధ్య గవర్నమెంట్ సమానంగా పీఆర్సీ తీసుకున్నారు. కానీ 2015 నుంచి పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయలేదు. 2011లో చేసినారు. 2011లో కోర్టు 2015 పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి. 2015 నుంచి పొదుగులే ఏదో సంవత్సరానికి వచ్చే 300-200 రూపాయలు ఇంక్రిమెంట్తో వాళ్ళు జీవితం కొనసాగి చెప్తారు కదా. యావరేజ్గా 35,000 రూపాయలు ఒక బ్యాంకు ఉద్యోగి యావరేజ్ జీతం 35,000 అంటే మీరే ఆలోచించండి. వీళ్ళ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వాళ్ళు ఏమైనా తక్కువ కష్టపడుతున్నారు. దాదాపు 274 కోట్లు డిపాజిట్ 300. మీరు పోయినసారి బడ్జెట్ అంచనా 300 కోట్లే. కానీ 320 కోట్ల బడ్జెట్కి నుంచి 20 కోట్ల రూపాయలు అదనంగా డిపాజిట్ వసూలు చేశారు. లోన్ వచ్చి 235 కోట్లు అయితే 243 కోట్లు 8 కోట్లు అదనంగా లోన్స్ ఇచ్చారు. పెట్టుబడులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. బ్యాంకు యాక్చువల్గా అభివృద్ధి పదాలు జరుగుతుంది. కానీ వీళ్ళ పరిస్థితి మాత్రము తిరోగమనంలో ఉంది. కాబట్టి వీళ్ళు ఒక సీనియర్ మెంబర్ కూడా లేదు. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ కాదు, మెంబర్గా కూడా చెప్తారు. వీళ్ళు ఆశించే ప్రతి ఒక్క ప్రయోజనము సమర్థనీయము వాళ్ళు ఆహ్వానించదగినది. వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బ్యాంకు మంచిది. అది కాబట్టి మీరు దీన్ని ఎంత పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చీఫ్ మినిస్టర్ దృష్టి గారు కానీ, కోఆపరేటివ్ మినిస్టర్ కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అందరూ తీసుకొని పోయి మీరే నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు బయట వచ్చి మీ చేతిలో పెట్టారు వాళ్ళ ప్రయోజనాన్ని. మీరు వాళ్ళ ప్రయోజనం సాధించేట్టుగా మీరు సహకరిస్తారని ఆశ.